ఇది రంగస్థలం. రంగస్థలం అంటే వాళ్ళు అక్కడ కింద లేదు, వాళ్ళు నాటకాలు వేస్తుంటారు. రాజులు ఇవి లైన్గా కూర్చొని అంటే వజ్రాలు లేవండి, వాళ్ళ ముఖాన్ని జిమ్మి వాళ్ళంట. అప్పుడు మా వాళ్ళకి తెలివి లేదు, పెద్దవాళ్ళకి. ఏం లేదంటే, నాయన మాకు తెలివి లేదు నాయన, తెలివి ఉన్నట్టయితే ఏం లేదండి. అది అప్పుడు జరిగిన మాట వాస్తవేనండి. ఈ రేత్రి 11ంటికి మొదలు పెడతాడండి పని స్వామి. ఇదిగోండి ఇప్పుడు ఆ ఇనప గేట్ ఉంది కండి, అక్కడ భోగ రంగస్వామి డ్యాన్స్ పెట్టాడు పంతులు గారు. ఆడ కూర్చున్నాడు పంతులు గారు. ఇది ఒక మందిరం అండి. ఇక్కడ ఉన్న విగ్రహం మొత్తం నసరాపేట జమీందారు తీసుకెళ్ళాడు. పంచలోకాలు అప్పుడు కూడా వాళ్ళకి తెలియలేదు. పంచలోకాలు అంటే ఇప్పుడు కోట్లు వస్తాయి. ఇదిగోండి ఇక్కడ మా మధ్య హాల్లో లేదు, ఒక రాడ్డు అటు ఇటు కట్టి కంసలాయన కూర్చున్నాడు, బంగారు పని చేస్తాడు. ఇక్కడ 4 రంగస్వాములు. ఇప్పుడు నా బోట్లో ఒక 20 మందిని పెట్టుకున్నాడు చేతి కింద. ఇదిగోండి ఇక్కడ నుంచి కిరాసింగా గోడ ఒకటి కట్టాడండి. ఇప్పుడు ఆ బిల్డింగ్ ఉంది కండి, అక్కడి నుంచి ఆన్ చేసి ఒక పెద్ద 2 తాటి చెట్లు ఎత్తు రాతి గోడ. అంటే వాళ్ళు పడగొట్టి బిల్డింగ్ కట్టుకున్నారండి. పెట్టి ఏం చేశాడు, పెట్టాడు అట్లేదు వెనకమాల చీకటి చేశాడు. అటు చీకటి ఇదిగోండి ఇక్కడ మడి చెట్టు ఉంది, ఇటు నిప్పు కాగడాలు పెట్టారు. మీరు ఎటు రావాలా ఇప్పుడు, అక్కడ భోజనం చేసుకొని ఎటు రావాలని ఇదిగోండి చేయగడుక్కుంటానికి ఇక్కడ రావాలా, అక్కడికి రావాలా. ఈ లైన్లో ఒక 20 మంది ఉన్నారు రాబోతున్నారు. అయ్యా తిన్నోళ్ళు ఇక్కడ గంట ఎప్పుడైతే మోగిందో అప్పుడు ఇంకా దాంట్లో పడ్డట్టు అర్థం. ఇంకా రండి అయ్యా, ఇదిగోండి రండి, ఇదిగోండి 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 ఇవన్నీ అప్పుడు పాలు కొట్టేశారండి. అప్పుడు ఆ రోజుల్లో మొహాలన్నీ. ఇది భోజనం చేసి ఇది హోమగుండం అండి, ఇది హోమగుండం. ఇది హోమ్. ఆ గోడ లాక్ చేశాడండి, దాన్ని లాక్ చేశాడు, దీన్ని లాక్ చేశాడు. ఇది పెద్ద మెరక. ఇక్కడ హరే రామకృష్ణ భజన పెట్టాడు. అక్కడ ఒక 4 రంగస్వాములు పెట్టాడు. దీన్ని నా బొట్టంలో ఇదిగోండి రాములు వెంకటేశ్వర స్వామి. కలుపుకోండి, ఇదిగోండి కనపడ్డగా. ఇంకా ఇట్లా ఇది గోపీనాథ ఆలయం అండి. ఇక్కడ ఇక్కడ విగ్రహాలన్నీ మ్యూజియంలో పెట్టారు. ఇక్కడ పూజలు చేసేవాళ్ళు లేరు. ఇదిగోండి ఈయన అక్కడ ఉంది ఒరిజినల్ కృష్ణుడు. ఇదిగోండి ఈయన 90,000 ఎకరం పొలం ఉంది. ఇప్పుడు అక్కడ మోడీ కట్టిస్తుంది హంస ప్యాకెట్ ఆ రోడ్లో 90,000 ఎకరం పొలం. ఇదిగోండి ఈయన నరసింహస్వామి. ఇదిగోండి పైన ఇదిగోయ్య నరసింహస్వామి. ఇదిగోండి ఈయన మత్స్య అవతారం అంటే పూర్ణ అవతారం. కనపడ్డా, ఇదిగోండి పూర్ణ అవతారం. ఇది పెద్ద మీద. ఇదిగోండి లక్ష్మీదేవి ఎదర. ఇదిగోనండి లక్ష్మీదేవి. ఇదిగోండి నేను ఎవరు, ఆంజనేయ స్వామి. ఇదిగోండి ఇది పెద్ద మెరకండి. ఇదిగోండి ఇది కూడా కలపండి. ఏమండి ఇది కూడా కలపండి. మడిసేనండి చెక్కే అవునండి. ఉండేగండి తలకాయ. ఇదిగోండి ఇక్కడ సింహం తలకాయ కాళ్ళు ఉండే కలపండి. అవి కూడా కనపడతాయి, అవి మొత్తం కలుపుకోండి. ఇదిగోండి ఇవన్నీ కట్టేశాడండి. ఇక్కడ లేదు, ఇక్కడ చప్పెట్లు పెట్టాడండి. ఇక్కడ డోలు పెట్టాడు. ఇక్కడ ఒక 4 రంగస్వాములు పెట్టాడు. ఇది జారుడు బండ అండి. ఇక్కడ నుంచి ఒక జారుడు బండ పెట్టాడు. ఆ లోపల ఏం చేశాడు, కాలు పడంగానే వెళ్ళిపోవటం బయటికి. జారుడు బండ వెళ్ళొచ్చండి. రండి. ఇప్పుడేం లేదు, అంతా శుభ్రం ముడుస్తా పొగేస్తా సామాన్లు ఒక డైలీ. ఇదిగోండి ఏది చెబుతా ఉండండి. ఈయన నరసింహస్వామి అండి. ఇదిగోండి ఈయన నరసింహస్వామి. ఇదిగోండి ఈయన నరసింహస్వామి. ఇదిగోండి చేపలు 3 చేపలు. తర్వాత ఇదిగోండి ఈయన బలరాముడు నాగలి. అడుగోనండి కనపడ్డాడుగా బలరాముడు. ఒకటి ఇదిగోండి, ఇదిగో విష్ణు చక్రం. అగ్గిపెట్టి ఉందా, రండి లైట్ వేసుకుంది. ఇందాక ఒక ఆయనకి మర్చిపో. ఇదిగోయ్యా ఇది అసలు బాయి. ఇదిగోండి అది జారుడు బండ. ఇదిగోండి ఇక్కడ నుంచి రౌండ్గా కత్తులు బిగించాడు, కింద నుంచి కత్తులు. ఇక్కడ ఒక అద్దం పెట్టాడు, అద్దం. ఇదిగోండి ఈ పైన నూనె ఉంది. ఇదిగోండి కార్పుంది. లైట్ అయింది చూడండి, కనపడింది. కొద్దిగా ముందుకు రండి అయ్యా, కొద్దిగా ముందుకు రండి. రండి ముందుకు రండి. ఏం కాదు, అంతా ఊరి శుభ్రం చేస్తాం.
రండి అయ్యా. ఇదిగోండి ఈ నూనె ఎక్కడికి వచ్చిందండి, ఇక్కడికి దాని మీద పోద్ది, అక్కడి నుంచి ఆ నూనె అక్కడికి పోద్దండి. ఇదిగోండి ఆయన తాండవ కృష్ణుడు ఆ మూల. అప్పుడు రాజులు పోసి పెట్టారు, ఆయన కుండికి కట్టారండి. మొత్తం అయిపోయింది నూనె చాలా వరకు. చెమ్మలాగా మెల్లగా వస్తుంది, అయిపోయింది. మొన్న నేను ఎక్కి చూసా కొద్దిగా ఉంది, ఇంకా వచ్చేది ఒక 4 నెలలు 5 నెలలు వచ్చింది. ఇదిగోండి తాండవ కృష్ణుడు, గౌతమ బుద్ధుడు. ఇదిగోండి అమ్మవారి విగ్రహం మూల. ఇది ఈ గోల్ అంటే ఇక్కడ నాగేంద్ర స్వామి బొమ్మ ఒకటి ఉందండి. పీక్కోలే బంగారపుది కాదులండి, మా రాత్రి బొమ్మాయి ఎత్తుకెళ్ళారు. అప్పుడు రీతిని పొట్లండి ఒక వారం. ఇది మొత్తం కింద నుంచి కత్తులు బిగించారండి. అదిగోండి మనిషి అక్కడి నుంచి పడంగా ఇదిగోండి ఇక్కడికి వస్తాడు, ఇక్కడ నుంచి కిందకి వెళ్తాడు. ఇక్కడ నుంచి కట్టి కింద పోతాడు, అక్కడికి పోతే ఆ నూనె. ఇంకా సౌండ్ ఎక్కడ వస్తుందండి, అక్కడ హరే రామకృష్ణ భజన, అక్కడ పాట కచేరీ, అక్కడ అక్కడ అండి ఆ గేట్ కాడ అండి. అక్కడ ఇంకా మీకు సౌండ్ ఎక్కడ వస్తుందండి. గేట్ అంటే పంతులు గారి దగ్గర పర్సన్ ఏమి ఉందండి, బంగారం తయారు చేసేది. ఆయన కాశీ అవతల పోయి ఒక మునీశ్వర్ దగ్గర ఉంటాడు 3 సంవత్సరాలు. ఏంది ఉంటే మేము వెళ్ళబోతామంటే ఆగండి, ఒక 4 రోజులు ఆగారు. వాళ్ళకి ఏం చెరొక గుర్రం ఇచ్చి ఒక తాంబేలు బుర్ర ఇంటుండండి, తాంబేలు బుర్ర నిండా పర్సన్ పోషించాడు, ఆకిచ్చాడు అంతా. అయ్యా మీరు కొండవీరు కోట పోబాకండి అన్నాడు. లేదు మేము వెళ్తామండి అన్నాడు. వద్దునైనా గోల్కొండ నవాబ్ సాయిని 2-3 సార్లు దెబ్బతింది వద్దు అన్నారు. వీళ్ళు ఏం చేశారంటే సరే వచ్చారండి, రేత్రి వెళ్ళి 11-12 గుర్రాలు వేసుకొని. ఎక్కడికి వచ్చారు, ఇప్పుడు ఇది ఊరు బయట కట్టారు కండి ఆస్తి, ఆ పక్కన కాలువ ఉందిగా, దాంట్లో ముసళ్ళు పెంచుతారు. ఈ ఊరికి ఎన్ని ఉంటాయి, ఒక 95 బుద్ధులు ఉంటాయండి. ఈ ఊరికి పెద్ద అగరసలు ఉంటుంది. అది మేము ఇప్పుడు అక్కడ కట్టారు ఊరు బయట, అది అసలు నేను అక్కడికి రావాలి, ఎవరైనా రావాలనుకుంటే. దాంట్లో ముసలు పెంచుతా. అప్పుడు గోల్కొండ నవాబ్ సాయిని 2-3 సార్లు దెబ్బతింది. అప్పుడు పూజారిని కంసులని పిలిచి అడిగాడు, అయ్యా ఏం కావాలన్నాడు. మాకేం వద్దండి, గుడ్డు వద్దు, నేను ఇక్కడ మందిరం కట్టుకుంటా, ఇది రాసి ఇవ్వమంటే ఇచ్చాడు. ఈ వసంతరాయుడు ఏం చేశాడు, డబ్బు ఇచ్చి ఫస్ట్ కొబ్బరికాయ కొట్టింది ఆయన, పూజారికి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఈ పూజారి అక్కడక్కడ చందాలు తెచ్చి అప్పుడు ఆదుకున్నాడు. వీళ్ళకి హెడ్ ఎవరండి, లక్మాదేవి, బాపట్ల అమ్మాయి, 6 అడుగుల అమ్మాయి. ఇక్కడ నుంచి గుర్రం ఎక్కింది అనుకోండి, స్తంభం ఎక్కి చూపిస్తుంది, 8 మంది బాడీగార్డులు. అప్పుడు వీళ్ళందరూ వీళ్ళు ఏం చేశారు, రెడ్డారు వాళ్ళ ఇళ్ళ పోయి దౌర్జన్యం చేస్తారండి వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ ఇళ్లలో రెడ్లు ఇళ్ళలో పోయి. అప్పుడు వీళ్ళకి వెనకమాలు ఎవరు లేరు. అప్పుడు వీళ్ళకి హెడ్ ఎవరు, లక్మాదేవి అని, బాపట్ల. ఇది అసలు పేరు అమ్మాయిది నత్తగిరి. అయితే ఇప్పుడు అమ్మాయి కాళ్ళ మీద పోయి పడ్డారు. అమ్మ ఇక్కడ 3 నెలల బట్టి మాకు ఇట్లా జరుగుతుంది, మేము ఇక్కడ ఉండవు, చెరువుల్లో కానీ బయలుకు పడి చచ్చిపోతామంటే ఇంకా ఆ అమ్మాయి ఇంకా ఆలోచించింది. ఆ అమ్మాయి ఎక్కడికన్నా పోయిందనుకోండి, అడుక్కునేవాడు వేషం పోద్ది. అంటే ఇక్కడ మామూలుగా వెళ్ళదు, ఎక్కడ పోయినా కూడా గుర్రం ఉంటుంది. అప్పుడు అమ్మాయి ఆదుకొని అక్కడ పాట కచేరీ పెట్టింది. ఎక్కడండి, ఇప్పుడు రాతి గేట్ ఉందిగా, ఆడ పెట్టి అక్కడ కూర్చుంది. అబ్బాయి తిన్నోళ్ళు తిన్నట్టుగా ఇక్కడ రాని ఇటు దారి అన్నారు. అటు మర్చి చెట్లు ఉన్నాయిగా, ఈ జనం ఏమనుకుంటారు, అట్లా తిరిగి రావాలి కండి, ఇట్లేదుగా దారి కట్టేశాడుగా. ఆ విధంగా ఒక ఊరు జనం ఉండారు దీని కింద. ఒక ఊరంటే లెక్కేసుకోండి, తక్కువ ఉంటారండి. ఒక ఊరే అదే ఊళ్ళో వాళ్ళు బూడ్చేశారు. సర్పంచ్ ఎందుకు బూడ్చారంటే అండి, గొర్రెలు పడ్డాయండి ఒక 90-80, అవి బయటికి రాలేదు. నాయన ఏమో గొర్రెలు బయటికి రాలేదు, ఏమైనా వచ్చి వాళ్ళు పడతారని ఊళ్ళో వాళ్ళు రోజు కట్ట వేసి బూడ్చేశారు. ఆ కత్తులు తెలుసండి, మా తాతలు మా చిన్నప్పుడు నేను చూసా చిన్నప్పుడు అండి. ఉండేయండి కత్తులు ఉండేవి. ఏం లేదండి, మనిషి చీకట. అక్కడ ఇది పెట్టాడు కండి, అక్కడ ఎంతూరు పెట్టాడు కండి. ఇప్పుడు అండి లేదండి, అంతకుముందు మొత్తం చీకట అండి. ఇదిగోండి వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉందండి, ఇట్లా అండి స్వామి. ఇదిగోండి అయ్యా, ఇక్కడ ఉందండి వెంకటేశ్వర స్వామి బొమ్మ.
ఇక్కడ నుంచి అండి కలపండి చేయండి. ఉంది లోపల ఉంది, మర్చిపోయాను సార్. ఉంది పైన చూడండి, ఉంది ఉందండి. ఎంత తెలుసు అని బొమ్మ కనపడదా? ఉంది, ఎంత తెలుసు అని బొమ్మ ఉంది. ఉందిలేండి, ఎంత తెలుసు సార్ బొమ్మ. తీయండి తీయండి సార్. ఇది 60 అడుగులు ఇంకా కిందకు ఉంది. ఇది పైది కాక 60 అడుగులు ఉందండి. దీనికి నల్ల తుమ్మ చెట్టు జిగురు ఊరకట్టి పెట్టుకెళ్తాం. ఇదిగోండి, 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 అదిగోండి. ఫస్ట్ వెళ్ళింది నవాబులు, అదిగోండి వాళ్ళ సింహలు. ఇదిగోండి వాళ్ళే ఫస్ట్ వాళ్ళు. ఇంకా తర్వాత ఈ కథ వాళ్ళు వచ్చారు. ఇంకా ఇటు వెనకమాల కూడా అదే అయ్యా వెనక. ఇప్పుడు లోపల కత్తుల బావుకి కాన్ రాకుండా వాళ్ళు అరిస్తే వినపడకుండా ఇక్కడేమో డ్రమ్ము పెట్టి అక్కడేమో కీర్తనలు పెట్టారని అన్నావు. ఇక్కడ కాదు డ్రమ్, అక్కడ డ్రమ్ అక్కడ పెట్టారు, ఇక్కడేమో కీర్తనలు పెట్టారు అన్నావు. ఇది హోమగుండం అండి. హోమగుండం అక్కడ సంకీర్తనలు కాదు కాదు, ఇక్కడ హోమగుండం పెట్టాడా ఒకటి. ఇది కట్టేశాడు గోడ, ఇది కట్టేశాడా. భోజనం చేసి ఎట్టు రావాలా, తిరిగి రావాలా. తిరిగి వచ్చి ఇట్లండి, తిరిగి అక్కడ పోయి చేయగడుక్కొని అన్నాడు. లోపలికి వెళ్ళి ఇదిగోండి ఇక్కడండి చేయగడుకుంటాం. ఇవన్నీ కట్టేశాడు గోడలన్నీ. ఎప్పుడు మూసేశాడు ఈ దారి. ఇది ఇవన్నీ మూసాడు. ఇదిగోండి ఇది పెద్ద మెరక. ఇది ఇక్కడ ఎత్తు. ఇది ఇక్కడ హరే రామకృష్ణ ఇక్కడ భజన పెట్టాడు. ఇప్పుడు ఇక్కడ ఒక 4 రమ్మని పెట్టాడు. ఇది కట్టేశాడు. ఇది జారుడు బండి. ఈ జారుడు బండి అయితే అక్కడ అద్దం పెట్టాడు గోడకి. ఏంటి అక్కడ కాలు పడంగానే ఇంకా సౌండ్ రాదు కండి. కట్ట పడంగానే కట్టు కాగానే కిందకి వెళ్ళిపోవటమే. అదే అద్దం అంటే మీరు చేయగలగటానికి వచ్చేప్పుడు రంగసాని మొఖం చూస్తారు కానీ కింద చూడరుగా. ఆ రంగసానిలో ఏమంటున్నారు, అయ్యా అది పోయి అక్కడ నీళ్లు ఉన్నాయి కడుక్కొని ఉంది. ఇక్కడికి వచ్చిందండి నూనె బర్రమని వెళ్ళిపోవటమే. అది మాలో పెట్టాడు, కనపడదు అది అర్థం. ఊరికి అది ఏదో ఉంటుంది వాళ్ళకి లెక్క. అది అక్కడ అర్థం పెట్టాడా. ఇంకా పగలగొట్టేశారు పిల్లలే. అదిగోండి కనపడదుగా. కలుపుకొని రండి, ఇటు వెళ్దాం వెనక్కి. ఇంకా అక్కడ ఇంకా 2 తాటి చెట్లు ఎత్తు గోడ అండి. ఎందుకంటే ఇటు చీకటి చేశాడు. ఏది ఇది మూసేయలేదు. ఇక్కడ నుంచి గోడ కట్టాడండి. ఇట్లా గోడ కట్టేశాడు జనాన్ని ఇటు రాకుండా ఇది మొత్తం చీకటి పెట్టాడు. ఇంకా మీ దారి ఎక్కడ ఉంది పోవటానికి? ఇంకా అట్నుంచి. ఇప్పుడు మీరు అక్కడికి వస్తారుగా, మేము ఉంటాగా ఒక 20 మందిని పెట్టాడు మా పోటాడు. అప్పుడు ఏంది ఎట్లా ఇయ్యాలా ఏందని పిలాని చేశాడు. వాళ్ళు ఇళ్ళ పోయి దౌర్జన్యం చేస్తున్నారు ఆడపిల్లల్ని. అప్పుడు వీళ్ళకి ఎవరు లేరు. అప్పుడు లక్మది ఆదుకుంది. ఇప్పుడు దండి ఇది. అప్పుడు ఎప్పుడు తర్వాత ఏమైంది? లాస్ట్ పూజారి పారిపోయాడు, దొరికాడు. తర్వాత పూజారి ఏం చేశాడు, ఒక 80 ఫీట్లు 90 ఫీట్లు బంగారం తయారు చేసుకొని జాగ్రత్తగా ఏం చేశాడు, కొడుకుని కోళ్ళకి ఇచ్చాడుగా. ఇచ్చాడు మెదలకుండా పోవాలిగా. గోల్కొండ నవాబు దగ్గర పోయి అన్నాడు, ఏమండి నవాబు గారు, నేను ఒక్కనే చంపాను. అరే నాయన, నేను డబ్బు ఇచ్చింది చంపడానికి ఇవ్వలేదు నీకు. నేను చంపేవాడిని అయితే ఎప్పుడో చంపేవాడిని. నా సైన్యం 2-3 సార్లు దెబ్బతింది. ఏంది ఇవాళ నువ్వు వాళ్ళనే చంపావా, రేపు నన్నే చంపుతావని పూజారి తర్వాత దొరికాడు. గుర్రం మీద వెళ్తుంటే దొరికాడంట. అయ్యగారికి ఉరేశారు అనుకుంటా. అమ్మాయి ఎందుకు దొరికింది? అమ్మాయి ఎవరికి దొరకదు. లేదు, అస్సలు దొరకలేదు అమ్మాయి. కత్తుల బావి అనేది ఎలా ఉందనేది ఇంకా 60 అడుగులు ఇంకా కిందలానే ఉంటుందంట. ఆ రోజులు కాబట్టి చూసారా ఎంత బాగా కట్టారనేది. ఈ రోజుల్లో అంతా 60 అడుగులు కింద 60 అడుగుల పైన కట్ట ఉండేది.
అది అయ్యేది కాదు. ఇదైతే బ్యాక్ సైడ్ చూడండి ఎలా ఉందనేది. చుట్టూ ఫెన్సింగ్ వేసి పెట్టారు. కొండలు భలే ఉంది చూడటానికి అయితే చాలా బాగుంది. కత్తుల బావి అనేది ఇది ఆ రోజుల్లో ఇలా చేశారంట. నాకు పెద్ద అని చెప్పారు కదా. ఇక్కడ చూడండి గదలాగా చూడండి ఎట్లా ఉందనేది. చూడండి పక్కనే కొండవీడి కోట మొత్తం. ఎంత కొండ కింద అయితే ఇది ఈ యొక్క కత్తుల బావి అనేది ఉంది. చూడండి ఎలా ఉంది ఇది. ఇప్పుడైతే ఇలా ఉంది మొత్తము. రాయి ఎప్పుడు ఏ రాయో అనేది చాలా బాగా కట్టారు. అసలు కన్స్ట్రక్షన్స్ సూపర్ గా ఆ రోజుల్లో ఈ రకం చేశారంటే అది మామూలు విషయం కాదు అసలు. అన్ని ఎక్కడెక్కడ ఏ విగ్రహాలు ఉంటాయి అనేది కూడా పద్దాన చెప్పారు. చాలా వివరంగా చెప్పారు. ఇది ఒక ద్వారం అనుకుంటాను. ఇక్కడ అందరూ కూర్చొని అక్కడ వాళ్ళు డాన్స్లు వేస్తూ ఉంటే వజ్రాలు చల్లేవాళ్ళంట. చూడండి ఫ్రెండ్స్ అలా ఉందనేది. చాలా అందంగా ఉంది మొత్తము. ఆ రోజుల్లో ఎంత బాగా చేశారు చూడండి. ఇలాంటి పురాతన విషయాలు తెలుసుకోవటం అనేది చాలా గొప్ప విషయం అనేది. ఇలాంటిని తెలుసుకోవడం చాలా మంచిది మనకు కూడా. చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా వచ్చి విజిట్ చేయాలి ఇవన్నీ. చూడండి ఎట్లా ఉందనేది, ఎంత బాగుందనేది. సో ఓపెన్ ప్లేస్ మొత్తము.